రుద్రగిరి పార్ట్ 11 మాయాజాలం అంతా బూడిదగా మారిపోయింది. ఆ బంగ్లా, ఆ ఊరు అన్నీ కళ్ళెదుటే మాయమైపోయాయి. రిషి, నిత్య మాత్రమే ఒక నిర్మానుష్యమైన అడవిలో మిగిలేరు. నిత్య స్పృహలోకి వచ్చింది. తనకేం జరిగిందో తనకి గుర్తులేదు. వరుణ్ తన ప్రాణత్యాగం చేసి వాళ్ళని కాపాడాడు అని రిషి ఏడుస్తూ చెప్పాడు. ఇద్దరూ కలిసి ఉదయం కల్లా మెయిన్ రోడ్ చేరుకుని ఒక లారీ ఎక్కి సిటీకి చేరుకున్నారు. అంతా అయిపోయింది. ప్రాణాలతో బయటపడ్డామని రిషి ఊపిరి పీల్చుకున్నాడు. నిత్యను హాస్పిటల్లో జాయిన్ చేశారు. రిషి నిత్య పక్కనే కూర్చునున్నాడు. నిత్య నెమ్మదిగా కళ్ళు తెరిచి రిషి వైపు చూసి నవ్వింది. థ్యాంక్స్ రిషి, నన్ను కాపాడినందుకు అంది. రిషి ఒక గ్లాసులో నీళ్ళివ్వడానికి పక్కకి తిరిగాడు. అప్పుడు వాడి కన్ను గోడకున్న అద్దం మీద పడింది. అద్దంలో నిత్య వెనకాల నిత్య నీడలేదు. ఆ అద్దంలో నిత్య ముఖం లేదు. 100 ఏళ్ల క్రితం పెయింటింగ్లో ఉన్న రాక్షస శక్తి నవ్వుతూ రిషి వైపు చూస్తోంది. అగ్నిగుండంలో బలిపడటం వల్ల ఆ శక్తి నశించలేదు. అది కేవలం పూజను త్వరితం చేసింది. ఆ శక్తి ఎప్పుడో నిత్యదేహంలోకి వచ్చేసింది. ఇప్పుడు సిటీలోకి ప్రవేశించింది. రుద్రగిరి రహస్యం ముగియలేదు, ఇప్పుడే మొదలైంది. ఇలాంటి థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.